ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 827వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత సందేశము విశదీకరించుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ఈ గృహము కుసుమహరుల నిలయము 827వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ ఠాకూర్ హరనాథుని భక్తవాత్సల్యము అనుపమానము. తన భక్తుల కొద్దిగా తనను ప్రేమించినను ఉప్పొంగిపోవును. ఆయన అల్పసంతోషి, సులభ ప్రసన్నుడు. భక్తులకు ఏ ఆపద వచ్చినను వారు ప్రార్థించకపోయినను వెన్నంటి కాపాడు ప్రేమమూర్తి. భక్తులు ఎప్పుడైనను తనను రమ్మని ప్రార్థించిన తనకు ఆరోగ్యము బాగులేకపోయినను తప్పక వారి కోరిక తీర్చి వారి గృహమునకు పోవుచుండేడి అమృత హృదయుడు. భక్తుల మనోరథములను తీర్చుటకు ఒకే సమయంన అనేక ప్రదేశములకు పోయి వారికి దర్శన ప్రాప్తి కలిగించుచుండు పరమాత్మ స్వరూపుడు. శ్రీ హరనాథ భక్తి కోటిలో అన్ని జాతుల వారును అన్ని తరగతుల వారును కలరు. మహారాజులు, కర్షకులు, వ్యాపారులు, డాక్టర్లు, వకీళ్ళు మొదలగు అనేక మంది కలరు. ప్రభు హరనాథునితో వారికి గల సంబంధములు, ప్రేమ భావములు వివిధ రకములుగా ఉండును. ఇటువంటి నిరుపమానమైన దివ్యశక్తి భగవత్ అవతారమూర్తుల యందే వ్యక్తమగుచుండును. అఖండ శక్తిమంతుడు అవతార పురుషుడే గాక మరొకరు కాదు. వారే శ్రీ హరనాథ మహాప్రభువు. శ్రీ హరనాథుని కీర్తి చంద్రికలు నలుమూలలా వ్యాప్తి చెందను. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వము. శుభాకాంక్షలు. శ్రీ హరనాథ బాబు సతీమణి శ్రీమతి చిట్టెమ్మ పుట్టినరోజు 15/2/2025 శుభాకాంక్షలు. చిరంజీవి ఆదిత్య పంచకట్టు ఉత్సవము మరియు చిరంజీవి ఆర్నవి చీరకట్టు మహోత్సవము 16/2/2025. ఆ చిరంజీవులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ హైదరాబాద్ వారు శ్రీ కుసుమహరనాథ 80వ ఆనంద మేళోత్సవములు 2025వ సంవత్సరము జనవరి నెల 18, 19, 20 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ కుసుమహరనాథ సేవా సమితి ఇల్లందు వారి సహాయ సహకారములతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినవి. 3వ భాగము తిలకించి శ్రీ కుసుమహరుల కృపకు పాత్రులు కాగలరు. నా పేరు పుల్లూరు శ్రవణ్ కుమార్. నా 3 సంవత్సరాల వయస్సు దగ్గర నుంచి బాబా నాకు పరిచయం. మా తాతగారైనటువంటి శ్రీ కీర్తిశేషులు పూజ్యశ్రీ పుల్లూరు నారాయణ గారు నా చిన్నతనం నుంచి బాబా యొక్క ప్రేమతత్వాన్ని నేర్పిస్తూ మా యొక్క మార్గాన్ని నిర్దేశించినటువంటి ఒక మహాన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. శ్రీ కుసుమహరనాథ సేవలో మా కుటుంబం ఎన్నో రకాలుగా సేవలను అందిస్తూ ఉంది. అందులో గత 30 సంవత్సరాలుగా మా పెదనాన్నగారు శ్రీ పుల్లూరు హరనాథ్ గారు శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ కోశాధికారిగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మా కుటుంబం అందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము. ఎందుకంటే ఎంతో మంది ఉన్నప్పటికీ 30 సంవత్సరాలుగా వారు మా పెదనాన్నని ఎన్నుకొని బాబా ఆ సేవను మాకు అందించినందుకు మా కుటుంబం అంతా ఎంతో రుణపడి ఉంటాము బాబాకి. అదేవిధంగా బాబా ప్రేమతత్వాన్ని ఎన్నో రకాలుగా మనుష్య రూపంలో భూమి మీదకి వచ్చి ధర్మాన్ని ప్రేమతత్వంతో గెలుచుకోండి అని ఎన్నో రకాలుగా ఎన్నో లేఖలలో ఎంతో మంది భక్తులకి తెలపడం జరిగింది. వీరి యొక్క జన్మాన్ని గురించి మనం చూసినట్లయితే అసలు ఈ అవతారం ఏమిటి, ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునికి గీతను బోధించిన సమయంలో కలియుగాంతం వరకు
నా యొక్క అవసరాన్ని బట్టి భూమి మీద ధర్మ సంస్థాపన చేయడానికి, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయడానికి నా అవతారాలు వస్తూనే ఉంటాయి అని ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కృష్ణావతారాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ సంస్థాపన చేయడం కోసం కంసుని సంహరించి ఆ అవతారాన్ని చాలించడం జరిగింది. అదేవిధంగా కుసుమహరనాథ అవతారాన్ని పరిశీలించినట్లయితే ముందు వచ్చినటువంటి 2 అవతారాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం జరిగింది. కానీ ఈ అవతారము దుష్టులను శిక్షించాలి, శిష్టులని రక్షించాలి అనేది కాకుండా దుష్టులైనా శిష్టులైనా వీరంతా నా బిడ్డలు, వీరికి ప్రేమతత్వాన్ని బోధించి సన్మార్గంలో నడపాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రేమావతారంగా వెలిసినటువంటిదే శ్రీ కుసుమహరనాథ అవతారం. ఓ కృష్ణ నా కృష్ణ నీ పేరే మధురమురా, ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణయ్య, ఓ ఆవుల మందలలోన తిరిగే అల్లరి కృష్ణయ్య, నీ ఆటలు పాటలు స్మరించుటే మరిగానందమురా, నీ ఆటలు పాటలు స్మరించుటే మరిగానందమురా, ఓ కృష్ణ నా కృష్ణ నీ పేరే మధురమురా, ఓ కృష్ణ నా కృష్ణ నీ పేరే మధురమురా, ఆవుల మందలలోన తిరిగి అల్లరి కృష్ణయ్య, ఓ ఆవుల మందలలోన తిరిగి అల్లరి కృష్ణయ్య, నీ నౌలమృతము కురిపించురా, నీ ఒక్క శాతమైన ఆయన నామస్మరణ చేస్తే మనకు ఆ ప్రభువు యొక్క ఆశీస్సులు చల్లగా దివ్యంగా ఉంటాయన్నది మన నమ్మకం. అందుకే సకల దేవతలు కూడా ఈ కలియుగంలో ఈ భూమిపైకి రావాలని ఆరాటపడతారని మన పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి. పురాతన యుగాలలో త్రేతాయుగం కానీ ద్వాపర యుగంలో కానీ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం, దర్శనం దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఒక నామస్మరణం చేతనే ఈ కలియుగంలో ఆ భాగ్యం మనకు ఆ పరమాత్ముడు మనకు కల్పిస్తున్నాడు. ఇలాంటి ఈ వేదిక పైన శ్రీ కుసుమహరనాథ ప్రభు యొక్క నామస్మరణ మనము నిత్యము చేస్తే ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు, ఆ గురుదేవుల యొక్క ఆశీస్సులు మనపై ఉంటాయని మన నమ్మకం ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఉంది. కాబట్టి వారి యొక్క లేఖల గురించి అయితేనేమి, ఆయన యొక్క తత్వాల గురించి అయితే మనం తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. సో ఇందులో భాగంగా ఆయన గురించి ఎంత చెప్పినా, ఎన్ని వేదికలు చెప్పినా, ఎంత సమయం చెప్పినా కూడా అది తనివి తీరని విషయం. మరి ఆయన గురించి ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి అంటే సర్వాంతర్యామి, ఆయన ఆశ్రయించిన ప్రతి భక్తుడిని అనుగ్రహించే భగవత్ స్వరూపుడు మన హరనాథ ప్రభువు. కుసుమహరనామం
బ్రోవమ్మ కుసుమమ్మ కన్న తల్లి కుసుమ నిన్ను నమ్మినా మమ్ము బ్రోవమ్మ కుసుమమ్మ. కుసుమ హరనాథులు శ్రీ కుసుమ హరనాథ్ బాబా 1913వ సంవత్సరం కాశ్మీర్ గవర్నమెంట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చేసారు. 13వ సంవత్సరంలో మనకి అక్కడ అటల్ బిహారీ నాంది హర్నాథ్ కుసుమ్ కుంజ్ అని చెప్పేసి బంకి బిహారీ దగ్గర బృందావనంలో మొదటి మందిరాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత 1914వ సంవత్సరంలో తత్వప్రచారిణి హరనాథ తత్వప్రచారిణి సభ కలకత్తా అని చెప్పేసి స్థాపించి పూరీధామంలో ఓ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవతారము నాకు తెలిసినంత వరకు అన్ని అవతారాల్లోకి ఉత్కృష్టమైంది. కనీసం సంవత్సరానికి 12 చోట్ల వేరే చోట కార్యక్రమాలు నిర్వహించారు. కనుక అనేక కార్యక్రమాలు. అయితే బాబా అంటే మా ఇంట్లో సభ్యుడు. మా తాతగారు మా నాన్నగారు మా ఇంటికి వచ్చి ఫోటో చూసి మీ నాన్నగారు అండి అని అడిగేవాళ్ళు. అందువల్ల మాకు మా బాబా ఎంతో మంచిగా అయినటువంటి ఆప్యాయం కలిగినటువంటి ఆత్మీయుడు. ఇంకా బాబా సందేశాలు నేను అందరూ చెప్పారు. బాబా జీవిత చరిత్రలో 2-3 విషయాలు చెప్పు, 5 నిమిషాలు. బాబా సందేశాలు ఒక 15 నిమిషాలు చెప్పి, ఒక 5 నిమిషాలు లీలలు చెప్పి, నా అనుభవాలు చెప్పి అరగంట కరెక్ట్గా పూర్తి చేస్తాను. కళ్యాణ రూప కుసుమ హరనాథ నిరుపమ తేజ నిత్యానంద కళ్యాణ కుసుమ
నా పేరు దివి హరనాథ్, కానీ నన్ను ఎక్కువగా ఢిల్లీ హరనాథ్ అంటారు చాలామంది. ఎందుకంటే నేను దాదాపుగా 19 ఏళ్ళు ఢిల్లీలో వర్క్ చేశాను. లేదా బాబ్మే గారు అబ్బాయి అంటారు. ఈ రెండింటితోటే ఎక్కువగా నేను పరిచయం అందరికీ. అయితే బాబా కూడా 19 ఏళ్ళు కాశ్మీర్లో పనిచేశారు. లక్కీగా నేను కూడా 19 ఏళ్ళు ఢిల్లీలో వర్క్ చేసి మళ్ళా హన్మకొండకు వచ్చా. అంటే ఒక రకంగా నేను చిన్నప్పటి నుంచి బాబా భక్తుడినైనా నాది మెయిన్గా అంటే నా ఉపన్యాసాలు కానీ లేకపోతే ఇంకా బాగా ఇన్వాల్వ్మెంట్ అనేది కానీ హన్మకొండ నుంచే స్టార్ట్ అయింది. నేను 1992 నుంచి 94 వరకు హన్మకొండలో చదువుకున్నప్పుడే ఈ మన పుల్లూరు వారి అందరి కుటుంబ సభ్యులతో చాలా క్లోజ్గా ఉండేవాడిని. నెల భజనలన్నిటికీ వెళ్ళేవాడిని. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ముఖం వచ్చింది, ఎవరో వచ్చారో అని ఆ విధంగా వాళ్ళు అనుకునేవాళ్ళు. తర్వాత అందరికి అలవాటు అయిపోయింది. ఆ 2 ఏళ్లలో నేను మొత్తం మడికొండ నుంచి వరంగల్ శివానగర్ వరకు అన్ని ఇళ్లలో వెళ్ళాను. हरनाथ जी कुसुम कुमारी जय, जय हरनाथ जय 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 कुसुम
हरनाथ जय कुसुम कुमारी जय जय 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 हरनाथ जय कुसुमांबिके कमलांबिके कुसुमांबिके कमलांबिके कुसुमांबिके कमलांबिके कुसुमांबिके कमलांबिके कुसुमांबिके कमलांबिके कुसुमांबिके कुसुमांबिके कमलांबिके कुसुमांबिके कमलांबिके कुसुमांबिके कमलांबिके कुसुमांबिके राधा रूपिणी रम्य